అందరికీ నమస్కారం అండి. కరెక్ట్గా 12 సంవత్సరాల క్రితం ఈ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇందాక అభిమానులది ఆ హడావిడంతా చూస్తుంటే ఈరోజే రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత ఆనందంగా ఉందండి. అంత గొప్ప సినిమా అది. స్క్రిప్ట్ కాడి నుంచి మాకు ఒక రకమైన నమ్మకం ఉంది. కానీ నెక్స్ట్ లెవెల్కి సినిమా వచ్చింది. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి నదులకి. కానీ రేపు 2వ తారీఖు నుంచి థియేటర్ల పుష్కరాలు రాబోతున్నాయండి. అద్భుతంగా గబ్బర్ సింగ్కి మళ్ళీ ఒక్కసారి జనం 2వ తారీఖున రిలీజ్ అవుతుంది, అదే రోజే రిలీజ్ అవుతుంది అన్నట్టు మొత్తం వస్తారు. ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్ గారిని అలా చాలా కాలమైంది చూసి, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతోనే మళ్ళీ చూడాలి. అందుకని అంత మంచి అవకాశం ఇచ్చిన గబ్బర్ సింగ్ పనిచేయడానికి రైటర్గా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి, పరమేశ్వర ఆర్ట్స్ నిర్మాత బండ్ల గణేష్ గారికి మీకు రోజు తెలియజేస్తున్నాను. పరమేశ్వర ఆర్ట్స్లో అన్ని బ్లాక్ బస్టర్లు తీశారు గణేష్ గారు. ఇక నుంచి ఇప్పుడు ఈ రిలీజ్ కాడ నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్ పరంపర కొనసాగుతుందని కోరుకుంటున్నానండి. మళ్ళీ అంత పెద్ద సినిమాలు అందరి హీరోలతోని మన గోవింద్ అందరూ వాడే, నెక్స్ట్ ఇద్దరు అమ్మాయిలతో బన్నీ గారితో 2 అమ్మాయిలతో ఇచ్చారు. అలాగే మా ఎన్టీఆర్తో టెంపర్ ఇచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి తలమానికమైన సినిమా అంటే ఆయన సినిమా చరిత్రలోనే, ఆయన సినిమాలు చేసిన అన్నింటిలోనే గబ్బర్ సింగ్ అనేది ఆయనకి ఇప్పటికీ నిలిచిపోయే సినిమా లాంటిది ఒక సినిమా ఇచ్చారు. మళ్ళీ అలాంటి ఒక ఇది పరమేశ్వర ఆర్ట్స్ నుంచి మళ్ళీ కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ గారి నుంచి మాకు ఎంతో సహకారం, ఆ సినిమాకి హరీష్కి ఎంతో సపోర్ట్ చేసి, మా టీం అందరికి ఎంతో సపోర్ట్ చేసి, గణేష్ గారు ఇంత మంచి విజయానికి కూడా ఆయన ప్రధాన కారణం అండి. ఆయనకి రోజు నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్